ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం వాక్యం ఇలా ఉంది: నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచం కూడా ఇదే ప్రశ్న అడుగుతుంది. నీ దేవుడు ఎక్కడా? నిన్ను ఎవరు కాపాడగలరు? ఈ సమస్య నుంచి నిన్ను ఎవడు విడిపించగలరు అని. రాజైన నెబుకద్నెజర్ కూడా అదే ప్రశ్న అడిగాడు. నా చేతుల నుండి మిమ్మ విడిపింపగల దేవుడు ఎక్కడా అని. ఇది సవాలు కాదు, ఇది అవమానం, ఇది విశ్వాసానికి పరీక్ష. బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని నిలబెట్టాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. శంఖం మోగినప్పుడు అందరూ ఆ విగ్రహానికి నమస్కరించాలి అని. ఎవరైనా నమస్కరించకపోతే అగ్నిగుండంలో వేయబడతారు అని. అక్కడ 3 యువకులున్నారు, షడ్రక్, మేషక్, అబేద్నగోలు. వారు దేవుని ప్రజలు కాబట్టి వారు నమస్కరించలేదు. రాజు కోపంతో వారిని పిలిపించాడు. అతడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు. ఇంకొకసారి ఆలోచించండి, నమస్కరించండి, లేదంటే అగ్నిగుండంలో పడతారు అని. తర్వాత అతడు అహంకారంగా ఇలా అన్నాడు: నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని. మొదటిగా, ఇది కేవలం అగ్నిగుండ పరీక్ష మాత్రమే కాదు, ఇది విశ్వాసానికి సవాల్. ఈరోజు కూడా ప్రపంచం ఇలా అడుగుతుంది: నీ ప్రార్థన ఏం చేస్తుంది? నీ దేవుడు నిన్ను కాపాడగలడా? ఈ సమస్య నుంచి నిన్ను బయటకు తీసుకురాగలడా అని. రెండోదిగా, వారి సమాధానం: వారు భయపడలేదు. వారు ఇలా అన్నారు: మేము సేవించు దేవుడు మమ్మల్ని విడిపింపగలడు, విడిపింపకపోయినా మేము నమస్కరించము అని. ఇది గొప్ప విశ్వాసం. దేవుడు కాపాడినా సరే, కాపాడకపోయినా సరే మేము ఆయనకు విధేయులమై ఉంటాము అని వాళ్ళు చెప్పారు. ఇది కండిషన్స్ లేని, అంటే షరతులు లేని విశ్వాసం. మూడోదిగా, అగ్నిగుండంలో ఏం జరిగిందంటే, రాజు కోపంతో అగ్నిని 7 రెట్లు పెంచాడు. వారిని కట్టి అగ్నిలో పడేశారు. కానీ రాజు ఆశ్చర్యపోయాడు. అతను ఏం చూశాడంటే, 3 కాదు 4 చూశారు. వారు కాలిపోలేదు, వారు కట్టుబడి లేదు. 4వ వాడు దేవుని కుమారుని వలె కనిపించుచున్నాడు అని. అగ్నిగుండంలో దేవుడు వారితో ఉన్నాడు. అగ్ని ఏం చేసిందంటే, వారి ప్రాణాలు తీయలేదు, వారి శరీరాన్ని కాల్చలేదు, వారి జుట్టు కూడా కాలలేదు. కాలింది ఏంటంటే వారి కట్లు మాత్రమే. కొన్నిసార్లు అగ్ని మనలను నాశనం చేయదు, మన బంధనాలను కాల్చేస్తుంది. అలాగే నీ జీవితంలో వస్తున్న సమస్య నిన్ను చంపడానికి రాలేదు, నిన్ను శుద్ధి చేయడానికి వస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఒక అగ్నిగుండం ఉండొచ్చు. ఆరోగ్య సమస్య, ఆర్థిక కష్టం, కుటుంబం ఒత్తిడి, ఉద్యోగం. ఇలా ప్రపంచం అడుగుతుంది: నీ దేవుడు నిన్ను కాపాడగలడా అని. నీ సమాధానం ఏంటి? నువ్వు ఇలా చెప్పగలగాలి: నా దేవుడు చేయగలడు, చేయకపోయినా నేను ఆయనని వదలను అని. విశ్వాసం ఫలితంపై ఆధారపడి ఉండదు, విశ్వాసం దేవుని స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, ఒత్తిడిలో కూడా నిలబడాలి, ప్రపంచానికి నమస్కరించకూడదు, విశ్వాసాన్ని వదలకూడదు, అగ్నిలో కూడా దేవునిపై నమ్మకం ఉంచాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో: నువ్వు అగ్నిగుండంలో ఉంటే దేవుడు దూరంగా ఉండడు, స్వయంగా ఆయనే అక్కడికి దిగి వస్తాడు. రాజు చివరికి అంగీకరించాడు కదా, వారి దేవుడు తప్ప మరొక దేవుడు రక్షింపలేడు అని. సవాల్ చేసిన వాడు సాక్ష్యం చెప్పేవాడిగా మారాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటే అగ్నిగుండం లాంటి సమస్యలు ఒకరోజు నీ సాక్ష్యంగా మారుతుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాలలో అగ్నిగుండం వచ్చినప్పుడు మా విశ్వాసం కదలకుండా చేయము ప్రభువా. ప్రపంచం సవాలు చేసిన మా హృదయం దృఢంగా ఉండము ప్రభువా. అగ్నిలో ఉన్న వారితో ఉన్నట్లే మాతో కూడా ఉండము ప్రభువా. మా బంధనాలను కాల్చివేయండి, మా విశ్వాసాన్ని బలపరచండి. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడని అడిగే ప్రతి స్వరానికి మా జీవితమే సమాధానంగా మారును గాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.